టీవీలో ఐపీఎల్ చూడటానికి బాగానే ఉంటుంది, బట్ లైవ్గా స్టేడియంలో చూడటం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అది కూడా మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే వావ్, ఇంకా ఎంటర్టైన్మెంట్కి కొదవలేదు. సో దీన్ని మనం ఈరోజు లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. లెట్స్ గో. April 21 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లైవ్గా వాచ్ చేసే ఛాన్స్ దొరికింది. సో ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నా. ఎక్కడ చూసినా మన ఫేవరెట్ టీమ్ అయిన ఆరెంజ్ ఆర్మీ జెర్సీలు వేసుకొని, ఇంకా కొంతమంది వాళ్ళ ఫేస్ మీద ఎస్ఆర్హెచ్ అని పెయింట్ ఇప్పుకొని మరీ వాళ్ళకి ఎస్ఆర్హెచ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసేలాగా చూపిస్తారు. ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పెద్ద ప్రతి ఒక్కరు మ్యాచ్ని ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చేస్తున్నారు. స్టేడియంలోకి వెళ్ళడానికి టోటల్గా 11 గేట్స్ ఉంటాయి. ప్రతిదీ మనకి ఇట్లా బోర్డు పెట్టి క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు. అండ్ ఎప్పుడైనా ఎవరికైనా డౌట్ వచ్చినా కానీ ఇక్కడ పోలీసులను అడిగితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా ఎవరికైనా జెర్సీస్ కానీ క్యాప్స్ కానీ కావాలంటే అన్ని ఇక్కడ బయట పెట్టి అమ్ముతారు, అక్కడ మనం కొనుక్కోవచ్చు. అండ్ మ్యాచ్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా పోలీసులు ప్రతి దగ్గర అయితే అవైలబుల్ ఉంటారు మనకి. బై ద వే, దిస్ ఈజ్ ప్రశాంత్, మా బావ అన్నమాట. సో మేమిద్దరం కలిసి మ్యాచ్ చూడడానికి వచ్చాం. ఇంకొక మెయిన్ థింగ్ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే, స్టేడియంలోకి బ్యాగ్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, పవర్ బ్యాంక్లు కానీ, అండ్ బ్లూటూత్ డివైజెస్ కానీ అలో చేయరు. అండ్ ఒకవేళ వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు బ్యాగ్స్ ఎక్కడ పెట్టుకోవాలి అనుకుంటే బయట కొన్ని బ్యాగ్స్ కౌంటర్స్ ఉంటాయి అన్నమాట, అక్కడ మీరు పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా మొత్తానికైతే మనం స్టేడియంలోకి ఎంటర్ అయినాం. సో లెట్స్ ఎంజాయ్ ద వైబ్. యూనో ఆల్మోస్ట్ 8 years నుంచి నేను హైదరాబాద్లో ఉంటున్నా, బట్ ఒక్కసారి కూడా మ్యాచ్ లైవ్లో చూడడానికి ఛాన్స్ దొరకలేదు అన్నమాట. ఫస్ట్ టైం వస్తా. అండ్ ఇట్లా రాగానే లోపల ఏం జరుగుతుందంటే, నేను ఆల్రెడీ వచ్చేటప్పుడే లైట్గా క్లౌడీ ఉందన్నమాట. వర్షం పడదా అని ఒక డౌట్గా వచ్చిన. అండ్ రాగానే ఈ కవర్లు పట్టేసరికి అయిపోయింది, పక్క వర్షం పడుతుందని ఫిక్స్ అయిపోయింది అన్నమాట. ఫుల్ బాధ వేసింది. అరే రాక మ్యాచ్కి వచ్చినాం, ఇట్లా వర్షం పడి బిస్కెట్ అయిపోతుంది ఏందా అని. అండ్ గ్రౌండ్లో ప్యాట్ కమెంట్స్ని చూసేసరికి మస్తు ఆనందం అనిపించింది అన్నమాట. ఎందుకంటే ఇన్ని మ్యాచెస్ ఆడలేదు, కనీసం ఈ మ్యాచ్ అన్నా ఆడబోతున్నాడేమో అని. అండ్ స్టేడియంలో మనకి ఏమన్నా తినాలనిపించినా కానీ చాలా స్టాల్స్ అయితే ఉంటాయి అన్నమాట. లైక్ పాప్కార్న్స్, పిజ్జాస్, బర్గర్స్, వాటర్ మెలాన్, ఇంకా ఫ్రాంకీస్, ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. కానీ ప్రైజెస్ అయితే మనం బయట కొనే వాటికంటే డబల్ ట్రిబుల్ ఉంటాయి అన్నమాట. అండ్ నేనైతే వేరే జంక్ ఫుడ్స్ వాటి జోలికి పోనమాట. సో ఐ ప్రిఫర్ వాటర్ మిలన్ ఇట్లాంటివి. సో నేను వాటర్ మిలన్ తీసుకున్నా. ఆ కప్పు బయట మా అంటే 30 to 40 రూపీస్ ఉంటాయేమో, మేబీ 50, బట్ ఇక్కడైతే 100 తీసుకున్నాడు. అండ్ వాటర్ మిలన్ బాక్స్ తీసుకుని లోపలికి వచ్చేసరికి మొత్తానికైతే మనకి కవర్స్ అన్ని తీసేస్తున్నారు. అమ్మాయ పర్లేదు, క్రికెట్ మ్యాచ్ జరగబోతుందని అనుకున్నా. అండ్ మేము ఆల్మోస్ట్ 1.5 hour ఎర్లీగా వచ్చాము కదా. సో ప్లేయర్స్ అందరూ వార్మప్ చేసుకుంటూ ఉన్నారన్నమాట. అండ్ మన ఫ్యాన్స్ అయితే అభిషేక్ శర్మ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అందరూ పులి అన్నారు అరవటము, అదొక నెక్స్ట్ లెవెల్ వైబ్ అనిపిస్తుంది అన్నమాట అసలుకి. అండ్ టాస్ టైం అయితే వచ్చేసింది. సో నేనేం కోరుకున్నా అంటే, ఎవరు టాస్ చేసినా పర్లేదు కానీ ఎస్ఆర్హెచ్ అయితే బ్యాటింగ్ చేయాలి ఫస్ట్ అన్నట్లు కోరుకున్నా. సో ఇక టాస్ ఢిల్లీ గెలిచింది, బట్ నేను అనుకున్నట్లు ఢిల్లీ బౌలింగ్ చూస్ చేసుకున్నారన్నమాట. సో ఇంకొంచెం హ్యాపీ. మంచిగా స్టార్టింగ్ నుంచే మనోళ్ళు బ్యాటింగ్ చేస్తే తెలుసు కదా ఎట్లుంటుంది. ఎస్ఆర్హెచ్ వాళ్ళు స్టార్టింగ్ నుంచే హిట్టింగ్ చేసుకుంటూ ఆ మజా డిఫరెంట్ ఉంటుంది. సో అదనమాట. అండ్ నేను పర్సనల్గా బాగా ఎగ్జైట్మెంట్గా ఎంజాయ్గా ఫీల్ అవుతుందంటే, మా పక్కన ఒక లైక్ స్కూల్ బాబు కూర్చున్నమాట. వాడు హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్ అనమాట. వాడు రచ్చ జరుగుతుండు. వాడు చూడండి చూపిస్తాం. సో ఫైనల్లీ మనం ఇప్పుడు దాకా వెయిట్ చేస్తున్న టైం అయితే వచ్చేసింది. మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. లెట్స్ ఎంజాయ్ ఇట్. Just like a fire, 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 fire it up, let the spirit rise.
అండ్ రెగ్యులర్గా టీవీలో చూసి సడన్గా గ్రౌండ్కి వస్తే మనం వెంటనే నోటీస్ చేసే డిఫరెంట్ థింగ్ ఏంటంటే ఒక ఓవర్ ఇటు సైడ్ నుంచి బౌలింగ్ చేస్తారు, ఇంకొక ఓవర్ అవతల నుంచి బౌలింగ్ చేస్తారు అనమాట. అండ్ అభిషేక్ శర్మ అయితే జస్ట్ 25 balls హాఫ్ సెంచరీ అయితే చేసేస్తారు అన్నమాట. కుమ్మేశారు అసలు. అండ్ హాఫ్ సెంచరీ కాదు, ఈరోజు ఫుల్ ఫామ్లో ఉన్నాడు అన్నమాట. సెంచరీ కూడా కొట్టేశాడు. బట్ ఆ టైంలో జనాలకు లైక్ ఎంజాయ్మెంట్ చూడాలి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకి టీవీలో చూస్తే అది రాదు. బట్ స్టేడియంలోకి వస్తే మాత్రం మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అన్నమాట ఫన్ మాత్రం. అండ్ హర్షి ఫుల్ కలిసిపోయినాం అన్నమాట. అందుకే పోయి బర్గర్ తెచ్చుకున్నాం. దీనికంటే ఇంకొంచెం మంచి ఫుడ్ ఉన్నట్టు నాకు అనిపించలేదు అన్నమాట. సో ఇది చూస్ చేసుకున్నా. అండ్ ఇవేమో నార్మల్గా మనం బయట చూసుకుంటే ఎంతంటే మహా అంటే 50 రూపీస్ ఉంటాయి. ఇక్కడ 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. బట్ తప్పదు. అండ్ దిస్ ఈజ్ అవర్ SRH ఓనర్ కావ్య మరన్. దగ్గర నుంచి చూసే ఛాన్స్ వస్తుంది అనుకున్నా. బట్ బ్యాడ్ లక్ ఆడేదో పైన ఉంది నాది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ మ్యాచ్కి వెళ్తే కొంచెం నియర్ బై సీట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో దిస్ ఈజ్ ద లాస్ట్ బాల్. అండ్ లాస్ట్ బాల్ కూడా వికెట్ పడ్డది. అండ్ SRH విన్ అయిపోయింది ఆల్మోస్ట్ 48 runs డిఫరెన్స్ తోటి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ లైవ్ IPL మ్యాచ్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. మస్తు మజా అనిపించింది అన్నమాట. వైబ్ బరాబర్. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది. మస్తు ఎంజాయ్ చేస్తారు. మస్తు విజిల్స్, కొంతమంది పీకలు ఊదుతారు. అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ వైబ్ అర్థమవుతుంది అన్నమాట. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. అండ్ ఇలాంటి మీ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే, అండ్ నార్మల్గా ఇవే కాదు, లైక్ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్, అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్. పర్టికులర్గా ఒక దానికి అంటూ ఏమీ లేదనమాట. సమ్టైమ్స్ ఫిట్నెస్ రిలేటెడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇట్స్ ఆల్ అబౌట్ మీ అన్నమాట. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో గురించి ఏమనిపించిందో ఒక్క కామెంట్ రాయండి. అండ్ కామెంట్లో ఏం మెన్షన్ చేయాలి అర్థం కాకపోతే జస్ట్ ఒక లవ్ సింబల్ ఇచ్చినా కానీ పర్లేదు. అండ్ థ్యాంక్ యూ. సో ఫైనల్ మ్యాచ్ అయితే అయిపోయిందన్నమాట అలా సక్సెస్ఫుల్గా.
And that's all for today. Bye bye.